ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరమ్మా? మంగా. ఏం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్. గ్రామం మండలం? గ్రామం మండలం ఎక్కడ? ఇక్కడ మండలం, ఎక్కడ? ఇక్కడ సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం అంటే అప్పుడు ఉన్నంత లేదు, తక్కువ. సన్న బియ్యం ఇస్తుర్రు, ఇక ఫ్రీ బస్సులని ఒకటి పెట్టారు. ఇక దీనికోసం జనాలు కొట్టుకుంటారు. కొంచెం అప్పుడు కంటే ఇప్పుడు చాలా తక్కువే. ఆయన ఉన్నప్పుడు మంచిగానే ఉండే, తక్కువనే ఉన్నది ఇప్పుడు. టైం ఉంది కదా, చూస్తారంటే ఇంకా టైం ఉంది కదా. అదే టైం ఉందని అంటే లేని వాళ్ళకి చూడాలి కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు మంచిగానే ఉండే, బాగానే అన్నీ మంచిగానే ఇచ్చిర్రు. అంటే ఇక రైతులకి కొంచెం అందరికీ మంచిగానే ఉండే. కొంచెం ఇప్పుడంటే రైతుల గురించి కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అట్లా. థ్యాంక్స్ అమ్మా. ఓకే, థ్యాంక్స్. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? నాగమ్మ. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. గ్రామం మండలం? చిత్తలూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం ఏం లేదు. మరి ఇక ఈ బస్ ఫ్రీ పెట్టి చాలా ఇబ్బందులు వస్తున్నాయి జనాలకు. కరెంటు బిల్లు ఏం మంచిగా అనిపిస్తున్నాయి, తీసేస్తేనే బాగుంటుందని. మరి రుణమాఫీ, రైతు బంధు జరిగినాయమ్మా? రుణమాఫీ అయ్యింది, రైతు బంధు రాలేదు. 10,000 మాకు కొంచెమే ఉంది పొలం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన కూడా ఏం చేయలే, అందరిది గట్టినే ఉంది పాలన. ఏం రాలే మాకు. పాపలు లేరు, బాబులు లేరు కాబట్టి కళ్యాణ లక్ష్మి లాంటిది ఏం రాలే. నమస్తే. నమస్తే అండి. మీ పేరు సార్? ఎల్పిచ్చేయండి. ఏం చేసుకుంటారు? ఈ వ్యవసాయం పని, కూలి పని ఇట్లా. గ్రామం మండలం? మునగాలండి, మునగాల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ రేవంత్ అది ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ప్రభుత్వానికంటే ఇదే మంచిగా ఉందండి. బీద వాళ్ళకి మంచి చేసిండండి. భూ కబ్జాలు కానీ అలాంటి భూభారతి పెట్టడం వల్ల చాలా మంచి జరిగిందండి. మా మునగాల జరిగిందండి భూ కబ్జా బీద వాళ్ళ భూములకి. అలాంటిది ఇప్పుడు భూభారతి పెట్టి మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉందండి. సన్న బియ్యం లాంటిది కానీ, ఈ బస్ ఛార్జీలు కానివ్వండి, ఇట్లా భరాన్సుంటే అతనే మంచి. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు చేసిన పనులకి వీళ్ళు చేసిన చాలా తేడా ఉంది సార్, చాలా తేడా ఉందండి. వీళ్ళ ప్రభుత్వమే మాకు కరెంట్ వస్తున్నాయండి. మాకు కరెంటు ఫ్రీ ఇస్తుండు, అన్నీ మాకు ఫ్రీ, మంచి సౌకర్యం మంచిగా ఉందండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? లేదండి, వాళ్ళు గుట్టలకి చెట్లకి అన్నిటికీ డబ్బులు ఇచ్చేసి ఇలా ఇట్లా చేసిరు కదండి. కనీసానికి బీద వాళ్ళ భూముల గురించి పట్టించుకోలేదండి. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం మాకు గ్యారంటీ ఉందండి, గ్యారంటీ ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు ఇంద్రారెడ్డి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తున్నాను. గ్రామం మండలం? పెన్పాడు మండలం, నారాయణగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి పరిపాలన కాదు, దోపిడీ పరిపాలన. అది కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, ఉచిత కరెంట్ వచ్చింది. మాట ప్రకారంగా 200 కాంచి 2,000 పింఛన్ ఇచ్చిండు. మాట తప్పి ఏం చేయలేదు. ఇప్పుడు మహిళలకు 2,500 అని చెప్పి అదొక మోసం చేసిండు. తులం బంగారం అని చెప్పి అదొక మోసం చేసిండు. 2,000 కాంచి 4,000 అని చెప్పి అదొక మోసం చేసిండు. వికలాంగులకు 6,000 అని చెప్పి అదొక మోసం చేసిండు. రైతులకు రైతు బంధు అన్నాడు, కూలీలకు కూలి పైసలు ఇస్తున్నాడు. మన బోనస్ పైసలు ఇంతవరకు బోనస్ పైసలే పర్లేదు. ఈ మన రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కానే కాలేదు. ఎన్ని మోసాలు ఆడి వచ్చిందంటే నేను ఒకసారి సీఎంగా అయితే నాకు చాలు అనే తృప్తితోటి వచ్చిండు. హాయిగా సీఎం అయింది తప్ప ఏం లేదు. అది ఇంతవరకు రైతు బంధుకి పండే పర్లేదు, 5 ఎకరాలు కూడా పర్లేదు. ఇది మోసపూరిత పరిపాలన తప్ప రెండోది ఏం లేదు ఆడ. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన నెంబర్ 1 అండి. ఏది లేకపోయినా 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, తాగటానికి నీళ్ళు ఇచ్చిండు, మాట తప్పకుండా అన్ని ఇచ్చిండు.
చెప్పకుండా ఇచ్చాడు. కేసీఆర్ కిట్ ఇచ్చాడు, ఉచిత కరెంట్ ఇచ్చాడు. ఇంకేం కావాలి, అంతకన్నా ఎక్కువ కావాలి. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మంచి చేస్తాడు. ఇంతవరకు మీకు చూడలే. నాకు 63 ఏళ్ళు మాట తప్పకుండా ఇచ్చాడు. ఏది ఇట్లా అబద్ధాలు ఆడి మరి ప్రతి మహిళకు 2500 స్కూటీ, మన నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, అమెరికా పోయేటోళ్ళకి అమెరికా పైసలు, ఇదని చెప్పి ఏం అనలేదు. 76 అబద్ధాలు ఆడి వచ్చిండు. ఏదో నీకు సీఎం కావాలి అనేది తప్ప రెండోది ఏం లేదు. ఇక్కడ కేసీఆర్ మించినోడికి రాడండి దేవుడు, భగవంతుడు. ఏమన్నా డంక పదంగా నేను చెప్తాను. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరేంద్రుడు సోమన్న, ఏం చేస్తుంటారు సార్? మ్యారేజ్ బ్యూరో, గ్రామం, మండలం? సూర్యాపేట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బ్రహ్మాండంగా ఉందిలే, బ్రహ్మాండంగా ఉంది. పర్లేదు, పింఛన్ వస్తున్నాయి, రైతు మంచి పడుతూనే ఉన్నాయి, అన్ని ప్రాబ్లం లేదు, పర్వాలేదు. అప్పుడు పర్వాలేదు, ఇప్పుడు పర్వాలేదు. కేసీఆర్ కూడా పర్వాలేదు, బ్రహ్మాండంగా. ఆయన అదే ధరలో ఇలా నడుస్తుంది మంచిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు. ఇక 2 సార్లు చేసింది కాబట్టి 3సారి ఇంకొక ఛాన్స్ ఇద్దామని ఈ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఈయన కూడా 2 సార్లు చేస్తాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు 10-20 సంవత్సరాలు చేస్తాడు రేవంత్ రెడ్డి, మళ్ళీ కేసీఆర్ తర్వాత వస్తాడు. కేసీఆర్ ఉన్నా లేకున్నా మన కేటీఆర్ వస్తాడు.